హలో అమిగోస్, వెల్కమ్ టు అమివా డైరీస్. నేను మీ కార్టూన్ పిల్ల. ఏంటి కార్టూన్ పిల్ల సోరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు అమిగోస్, మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి కదా. సో సర్వపిండిని సోరకాయతో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మన చెట్టు తాజా తాజా సోరకాయలు తెంపేసి అండ్ వాటిని మొత్తం ఇలా తురుము చేసి అండ్ దెన్ దాంట్లో నుంచి వాటర్ తీయాలి అన్నమాట. సొరకాయలో వాటర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని కొంచెం వాటర్ని, అంటే సొరకాయ గీకాం కదా, ఆ తురుముని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇంకా దాంట్లో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లైక్ పల్లీలు, చిల్లీ పౌడర్, ఉప్పు అండ్ జీలకర్ర, సో అలా థింగ్స్ అన్నీ వేసేసి అండ్ తర్వాత మిరపకాయలు అండ్ ఇంకా ఆనియన్స్ అన్నీ వేసేసి దాంట్లో బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ వేసేసుకొని మొత్తం కలపాలి. వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ పర్సంటేజ్ ఉంది కాబట్టి మొత్తం అదే అంతా అయిపోతుంది అన్నమాట. సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మా మమ్మీ ఇక్కడ కరివేపాకు వేయడం మర్చిపోయింది. సో అందుకనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కరివేపాకు తీసుకొని వచ్చేసా వాష్ చేసుకొని. సో ఫైనల్లీ కరివేపాకు కూడా అందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసింది అన్నమాట. సో మంచిగా చూడండి ఎంత మంచిగా ముద్ద అయిపోయింది. ఇది చూస్తుంటే నా నోరు ఎలా ఊరుతుంది అంటే, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికరా అలా అనిపిస్తుంది. సో చూడండి ఎంత మంచిగా మెత్తగా ఉంది తెలుసా. మంచిగా ఇలా హోల్స్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేస్తే మంచిగా ఉడుకుతుంది అనమాట, అందుకని అలా చేసింది అనమాట. సో దానిపైన లిడ్ పెట్టేసుకున్నాం అండ్ దెన్ ఫైనల్లీ మన సోరకాయ సర్వపిండి రెడీ. సో వావ్, అమేజింగ్ ఉంది తెలుసా.